హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చి స్వచ్ఛమైన జున్ను పాలతో జున్ను ఎలా తయారు చేసుకోవాలని చూపించబోతున్నాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరీ చూడండి. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. జున్ను కోసం నేను ఫస్ట్ స్వచ్ఛమైన జున్ను పాలు 1/2 లీటర్ తీసుకున్నాను. వాటిని ముందు ఒక గిన్నెలోకి పోసుకొని, అలాగే నార్మల్ ఆవు పాలు ఒక చిన్న గ్లాస్ 100 ml అన్నమాట, అవి తీసుకొని ఇప్పుడు రెండిట్లోకి బెల్లం ఒక 1/2 kg బెల్లం యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 kg బెల్లం యాడ్ చేసుకొని శుభ్రంగా మిక్స్ చేసుకోవాలి. పాలలో మిక్స్ అయిన వరకును బెల్లం అంతా ఇందులో కరిగిపోవాలన్నమాట. పాలలో ముక్కలు లేకుండా కలుపుకోవాలి. మనకు కావలసిన పంచదారతో కూడా చేసుకోవచ్చు, కానీ బెల్లం అయితే హెల్త్కి కూడా మంచిదని చెప్పి బెల్లం తీసుకున్నాను. ఎవరికి ఏది ఇష్టమైతే అది చేసుకోవచ్చు. చూడండి, బెల్లం అంతా మిక్స్ అయిపోయింది, ఇందులోకి ఎక్కడా లేదు. ఇలా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి ఒక 4 మిరియాలు తీసుకొని పొడి చేసుకొని, మిరియాల పొడి, అలాగే ఒక 4 యాలకులు కూడా పొడి చేసుకొని, యాలకుల పొడి మంచి ఫ్లేవర్, మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది జున్ను. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బాయిల్ చేసుకోవడం కోసం ఒక వెడల్పాటి పాత్ర తీసుకొని దాంట్లోకి 1 లీటర్ వరకు వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆల్రెడీ పాలు మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పాలని ఆ వాటర్లో దించుకోవాలి. చూడండి, ఆ వాటర్లో దించుకొని మనం ఏ గిన్నెకి అయితే పెట్టుకున్నామో ఆ గిన్నె కరెక్ట్గా సెట్ అయ్యి మూతను అనేది పెట్టుకోవాలి. మనం ఎందుకంటే బాయిల్ అయ్యేటప్పుడు ఆ వాటర్ పైకి వచ్చేసి అందులోకి పాలులోకి వెళ్ళిపోద్ది అనమాట. అందుకని వెళ్ళకుండా ఉండడం కోసం కరెక్ట్గా బౌల్కి ఏదైతే సెట్ అవుతుందో అలాంటి మూతను తీసుకొని పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు పైన కూడా ఇంకో మూత పెట్టేసుకోవాలి. దీన్ని సెట్ అయిన మూతని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక 20 మినిట్స్ బాయిల్ చేసుకుంటే జున్ను అనేది రెడీ అయిపోద్ది. ఒక 20 మినిట్స్ బాయిల్ చేసుకుందాం. చూడండి, 20 మినిట్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు తీసి చూసుకుందాం బాయిల్ అయ్యిందో లేదో. చూడండి, ఒకసారి స్పూన్తో కొడుద్దాం, వాటర్ ఉందా అయిపోయింది అనేది. చూడండి, చూసారా, అయిపోయింది. చల్లారితే ఈ తడి అనేది కూడా ఉండదు. జున్ను అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినంత వరకు కూడా ఇలా ఉంచేసుకుందాం. అప్పుడు కరెక్ట్ ముక్కలాగా అనేది వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, జున్ను అనేది చల్లారిపోయింది. ఇప్పుడు అది ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను. చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో. చూసారు ఎంత స్మూత్గా ఉందో.
చూడండి ఎంత స్మూత్గా ఉందో జున్ను. సో ఇది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరీ చూడండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.